సో మీరు అడిగిన ప్రైస్ ఇవ్వలేదనో, మీరు అడిగిన డిస్కౌంట్ ఇవ్వలేదనో, ఫ్రీగా అలౌ చేయలేదనో ఇలాంటి రివ్యూస్ రాస్తారా? అంటే హలో హాయ్. ఒక 1 అవర్ స్విమ్మింగ్ పూల్ లేరా? ఓకే, మీ పేరండి? గణేష్. మీ ఫోన్ నంబర్? 9390827201. ఓ, మీరు మొన్న June 1 మమ్మల్ని విజిట్ చేశారు. yes. ఓకే, సో మీ రివ్యూ కూడా ఉందండి గూగుల్లో. మీరు ఎందుకండి అలాంటి రివ్యూ రాశారు? అంటే నేనేం మంచిగానే రాసుంటానండి. అంటే మీరు హ్యాపీ అవ్వబట్టే కదా రెండోసారి వచ్చారు. అవునండి. బట్ మీ రివ్యూ అలా లేదండి. కానీ ఆ రోజు మేము మీరు హ్యాపీగా వెళ్ళడం చూసాము అండ్ మాకు ప్రూఫ్ గా కూడా సీసీ కెమెరాలో మీ హ్యాపీ ఫేస్ రికార్డ్ అయింది. బట్ మీరు ఎందుకు అలాంటి రివ్యూ ఇచ్చారో మేము తెలుసుకోవచ్చా? అంటే ఆ రోజు కౌంటర్ లో ఉన్న వాళ్ళు నాకు డిస్కౌంట్ ఇవ్వలేదండి. సో మీరు అడిగిన ప్రైస్ ఇవ్వలేదనో, మీరు అడిగిన డిస్కౌంట్ ఇవ్వలేదనో, ఫ్రీగా అలౌ చేయలేదనో ఇలాంటి రివ్యూస్ రాస్తారా? అంటే మరి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే అది కూడా వస్తుంది కదండి. ఓ, మీ ప్రైస్ మ్యాచ్ చేయకపోతే మీరు సాటిస్ఫై కారు, సో మీరు ఇలాంటి రివ్యూస్ ఇస్తారు. చూసారా, అన్ని గూగుల్ రివ్యూస్ ఫేక్ అని నేను చెప్పనండి. ఇలాంటి కస్టమర్స్ వాళ్ళు అడిగింది మేము ప్రొవైడ్ చేయకపోతే మిమ్మల్ని బ్యాక్ చేస్తామని ఓపెన్ గా చెప్పి మరీ వెళ్తున్నారు. మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో నెగిటివ్ కమెంట్స్ పెడతాము, మీ గూగుల్ రివ్యూ బ్యాడ్ గా ఇస్తామని. ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, సో మిస్టేక్స్ జరుగుతాయి. అది మీరు జెన్యున్ గా చెప్తే బాగుంటుంది. అలా కాకుండా ఇలాంటి రివ్యూస్ ఇవ్వడం వల్ల ఇంత ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్న ఏ బిజినెస్ ఓనర్ కైనా నష్టమే కదా. దయచేసి ఆలోచించండి.